ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ వార్డ్ మెంబర్స్ నామినేషన్లు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో ఒకే పార్టీకి చెందిన మద్దతుదారులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేయడంతో బుజ్జగింపులు మొదలయ్యాయి. పల్లెల్లో రాజకీయ చైతన్యం రావడంతో యువత పెద్ద సంఖ్యలో బరిలోకి దిగింది. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక్ పంత్. వాంకిడిలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను చెక్ చేశారు. సిబ్బందికి సూచనలు చేశారు. జైనూర్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఎవరు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా కొనసాగించుకొని కంప్లీట్ చేయాలని మండల ప్రజలకు కోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రూప్స్లలో మా పోలీసు పార్టీలు అందులో ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి పైన కానీ ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిపైన ఏమైనా ఆరోపణలు చేస్తే అట్టి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకొనబడును. అలాగే ఓటరుకి ఎప్పుడు కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చి కానీ లేకపోతే భయపెట్టి కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా చూడాలి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే మా దృష్టి తీసుకొస్తే మేము కంపల్సరీ వారిపైన తగిన చర్య తీసుకోవడానికి ముందుంటామని చెప్తున్నాను.